నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ దుర్ఘటనలో 16 మంది దుర్మరణం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా గుర్తింపు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ సీఎం ఆదేశం. పూర్తి కాని ఇస్రో 101వ మిషన్ ప్రయోగం. PSLV-C 61లో తలెత్తిన సాంకేతిక సమస్య. పాకిస్తాన్పై దౌత్య పోరుకు విదేశాలకు ప్రతినిధుల బృందం. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సారథ్యంలో అమెరికాకు పయనం. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు గడువు లేదు. గతంలో తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయన్న రక్షణ శాఖ. హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 16 మంది మృతి చెందారు. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న పలువురికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద కానీ మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు. అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసినాం. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్గా ముందుకెళ్లవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సిబ్బంది త్వరగా రాకపోవడం వల్ల ఈ ప్రమాదం పెరిగింది అని ఆయన అన్నారు. ఒక మాట అంటే 2 ఆస్పెక్ట్లు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చు, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు. వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ వారికి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఎందుకంటే చిన్నపిల్లలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటారు, పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటారు. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి కాబట్టి తప్పకుండా అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతను కూడా ఇంజురీస్ అయినాయి అని చెప్తుండ్రు, ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనకు 3-4 గంటల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము హై లెవెల్ కమిటీ తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ అన్ని
ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకెందుకులే అని వదిలేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియదు. बोला ना, ट्रांसलेट कर लो मुन्ना। जो इंसिडेंट हुआ यहाँ पर बहुत मासूम लोग मर गए, बच्चे मर गए, महिला लोग मर गए, बड़े लोग मर गए। ये फायर एक्सीडेंट सवेरे 6 बजे हुआ बोल के, तो गवर्नमेंट से गुजारिश है इमीडिएट रेस्क्यू में आके जो फैमिली मर गए और जो हॉस्पिटलेज हैं उनके ट्रीटमेंट के लिए, इलाज के लिए बड़े पैमाने से इंतजाम करना बोल के मैं रिक्वेस्ट करना चाह रहा हूं। और जो ये फैमिली, जो एक ही फैमिली लोग हैं पूरे मर गए, सो भी वो लोगों के लिए भी गवर्नमेंट सोचना पड़ेगा। ऐसे इंसिडेंट प्रीवियस गवर्नमेंट में मैं भी मिनिस्टर था, जब एक हाई लेवल कमेटी कॉन्स्टिट्यूट करा था, जब जो समर आता, मानसून आता, जब पहले ही प्लान कर लेना। कई को बोले तो ऐसे इंसिडेंट होते रहते, डेंसिटी ज्यादा रहता, थोड़े एरिया में बहुत घरा ज्यादा रहते, नहीं तो कमर्शियल स्पेस ज्यादा रहता। तो जिम्मेदारी गवर्नमेंट के साथ आवाम को भी जिम्मेदारी है। कई को बोले तो पुराने एसियां लगा लेके उसमें वो कंप्रेसर फेल हो गया बोल के, नहीं तो शॉर्ट सर्किट हुआ बोल के ऐसा सवेरे से बात कर रहे थे। मगर जिम्मेदारी सिटीजन का भी जिम्मेदारी रहता। मैं सबसे गुजारिश है, इंसिडेंट हुआ, मासूम लोग मर गए, उनको श्रद्धांजलि देते हुए गवर्नमेंट भी आगे बढ़ के उनके रक्षा करो। सर कितने लोग मर गए सर? अभी पुलिस के हिसाब में देखे तो 8 लोग बोल रहे, वहां पर देखे तो 17 लोग मर गए बोल के बोल रहे। 3-4 बजे तक सब रिपोर्ट आता। जब And as far as complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any kind of misinformation. So, as per information available so far, 8 people have died, 17 have been shifted to the various hospitals, and further information will follow. As far as fire is concerned, fire is completely controlled. Little bit smoke is there, that also being controlled. Police has taken all safety measures so that access to the site of fire has been controlled. Officers are posted here, and they are ensuring that nobody unauthorized enters the area, and the entire thing is kept safe. So from police side and fire department side, we are taking all steps to help the family. Thank you. చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది ఈ ఉదయం సంబంధించినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి. అయితే ఇందాక మనం చూసాం డీజీపీ మాట్లాడినటువంటి మనం చూసాము. డీజీపీ అధికారికంగా చెప్పారు 8 మంది చనిపోయారని చెప్పారు. అటు ఆసుపత్రులకి 17 మందిని తరలించామని చెప్పి ఇప్పటికే డీజీపీ అయితే చెప్పారు. అయితే ఈ ఆసుపత్రికి తరలించిన వాళ్ళలో ఇక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మలక్పేట యశోదలో 8 మంది చనిపోయారు, అంటే బాటప్ ఎత్తే వాళ్ళు తీసుకెళ్లే సమయంలో చనిపోయారు. అట్లాగే అపోలోలో మరో 2 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 చనిపోయారు. అయితే దీనికి సంబంధించి మొత్తం చూసినట్టయితే కనుక ఇక్కడికి అనాథరైజ్డ్గా ఎవరిని కూడా ఆ బిల్డింగ్ లోపల వైపు కూడా రాకుండా బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని అయితే అనుమతించడం లేదు. ఇటు చార్మినార్ ఉండడం వల్ల కొంత సండే కావడంతో కూడా కొద్దిగా రద్దీ అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఆ కృష్ణ జ్యువెలరీకి సంబంధించి కృష్ణ పైల్స్లో ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో దానికి సంబంధించి అటు ఆ ప్రాంతంలోకి ఖచ్చితంగా ఎవరిని కూడా అనుమతించము
అని చెప్పి డీజీపీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ ఇక్కడికి అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రతిపక్షం నుంచి కానీ నేతలు వచ్చి వీళ్ళు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందాకనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి మాట్లాడారు. వాళ్ళకు బాధితులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పారు. అయితే మొత్తం చూస్తే కనుక ఇప్పుడు ఈ 16 మంది కూడా వెకేషన్ కోసం హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇందులో ఇటు పోలీసులు కానీ అటు ఫైర్ సంబంధించిన కానీ ఎవరైనా కూడా మొత్తంగా ఇప్పటివరకు మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. లోపల కొంత పొగలు వస్తున్నాయి. వాటిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకొస్తాము, బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇటువైపు ఎవరిని రాకుండా కూడా పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అది కృష్ణ జ్యువెలరీకి సంబంధించి అటువైపు ఈ ప్రాంతం నుంచి అటువైపుగా ఎవరు వెళ్లకుండా కేవలం అథారైజ్డ్ పర్సన్సే వెళ్లే విధంగా బారికేడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ మనము ప్రస్తుతం లైవ్లో చూడొచ్చు. అట్లాగే దీనికి సంబంధించి ఇటు చార్మినార్ వెళ్లేందుకు కూడా వచ్చేటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే చూస్తున్నారు. ఇటు టూరిస్టులకు also this area, it's a jewelry shop area and family members they have requested to seal it off, so we are sealing it off. We had the fire department had also made a pathway through the staircase upstairs to rescue the family members. That area also we are sealing off, so it is requested that the entire public also cooperate. We are sealing off the area and all the claims and counter claims on the property inside will be verified in front of the magistrate, and case will be booked and necessary action will be taken, and whatever is the update we'll keep on briefing the media. As of now, the DFO and the fire department they are telling it is due to short circuit. ఓకే ఎస్ రైట్. ఈరోజు సెకండ్ సెట్ చేసిన తర్వాత ఓకేనా? ఓకే. సో ఈరోజు ఉదయం గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నటువంటి కృష్ణా పర్ల్స్ ఈ షాపు సంబంధించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో మంటలు రావడం జరిగింది. మార్నింగ్ 6:16కి 6:16కి ఫైర్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా మొగల్పురాకు సంబంధించినటువంటి ఫైర్ టెండరు, దాని తర్వాత ఇమీడియట్గా 11 ఫైర్ టెండర్స్ వచ్చి ఇక్కడ మంటలు ఆపడం జరిగింది. ఈ మొత్తం ఇన్సిడెంట్లో అంటే జరిగిన కారణమైతే మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 షాపులు కూడా కంప్లీట్గా కాలిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క వుడెన్ ప్యానెల్స్ అన్నీ కాలి మంటలు బాగా వ్యాప్తి చెందడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 17 మందిని మన వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు అవి వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది. బేసికలీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించారు, వివిధ హాస్పిటల్స్ తర్వాత డీటెయిల్స్ ఇస్తాము. ఒక 4 మాత్రం పైనుంచి ల్యాడర్ మీదుగా కిందికి వచ్చారు. సో ఈ 17 మందిలో అందరూ చనిపోయినారని చెప్తున్నారు. అది పోలీస్ వారి తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఈ ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడానికి కారణము ఇక్కడ మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తోడు కూడా నేను మాట్లాడాను. అక్కడ రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ఇంటి లోపల మాత్రం ఎటువంటి ఫైర్ ప్రికాషన్స్ సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకోలేదు. ఈ బిల్డింగ్ మాత్రం G+2 G+1 బయటికి కనిపిస్తుంది, బట్ G+2 లోపల ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని షాప్స్ ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేలడం కాదు, షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తున్నది. ఎందుకంటే మెయిన్స్ అంటే సో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది, చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్లోంచి పోతే అక్కడ లోపల ఇళ్ళు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. సో ఇది ఏంటంటే పాతకాల బిల్డింగ్, అప్పుడు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు. సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు. దాని మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఆయన రాలేదు.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ రాలేదు, సో దాంతో క్యాజువాలిటీస్ పెరిగాయని ఆయన ఆరోపించారు. ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మేము అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తాము. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్క్యులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది, 6:17కి మొగల్పుర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. తర్వాత ఐ థింక్ 6:24 ఏదో మొత్తం లిస్ట్ అందరికి కూడా మా పిఆర్ఓ ద్వారా మీకు మొత్తం 11 ఫైర్ వెహికల్స్ని పంపించడం జరిగింది. దాదాపు 70 మంది ఫైర్మెన్ 70 మంది పైగా ఫైర్మెన్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అంటే మనం అక్కడ చెక్ చేయలేదు, ఇమీడియట్గా హాస్పిటల్ పంపించడం జరిగింది. పాసిబిలిటీ ఉంది. సో ఇది ఏంటంటే యాజ్ ఎ ఫైర్ డీజీ ఈ యొక్క డిపార్ట్మెంట్ కొంతకాలం నుంచి గమనిస్తున్నాము, ప్రజల యొక్క తీరును కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇటువంటి ఫైర్ జరిగినప్పుడే జనం అందరూ కూడా చాలా ఏమంటారు ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడంతో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరి ఇంట్లో ఏ విధంగా మంటలు వస్తుందనే చెప్పడం కష్టము. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఫైర్ ప్రికాషన్స్ ప్రతి బిల్డింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ యొక్క ఫైర్ డిటెక్టర్స్ కానీ స్మోక్ డిటెక్టర్స్ కానీ స్మోక్ అలారమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రమాదంలో మొత్తం ఎంట్రన్స్ కూడా మీరు బయట నుంచి చూసేటటువంటి 2 మీటర్ల ఎంట్రన్స్ ఉన్నది. అది పూర్తిగా స్మోక్ తోటి మంటలతోటి నిండి ఉన్నది. దాంతోపాటే ఫస్ట్ ఫ్లోర్ పోయేటటువంటి ఏదైతే యాక్సెస్ ఉన్నదో అది ఓన్లీ 1 మీటర్ సైజ్ ఉన్నటువంటి స్టేర్ కేస్ మాత్రమే. నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ వన్. we will continue special drives. So 6:16కి టెలిఫోన్ కాల్ వచ్చింది. అది మనకి డీటెయిల్స్ లోపల అంటే మనకి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఈ చనిపోయినటువంటి 17 మంది కాకుండా ఇంకొక 4 ఉన్నారని చెప్తున్నారు. ఆ 4 కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళు ఎస్కేప్. అది పేర్లు మనకు తెలియదు. కంప్లీట్ మంటలు ఎప్పుడో ఆర్పేస్తున్నాము. కంప్లీట్ అందరు కూడా పడుకొని ఉన్నారు. మాకు రిలేటివ్స్ చెప్పిన దాని ప్రకారము సమ్మర్ హాలిడేస్కి కొంతమంది పిల్లలు కూడా వచ్చి ఉంటున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఇది ఇటువంటి కమర్షియల్ కింద కమర్షియల్ ఉండి పైన రెసిడెన్షియల్ ఉన్నాయి. హైదరాబాద్లో లక్షలాది బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ నిజాం టైం నుంచి కూడా ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఫైర్ చట్టం రాకముందు నుంచి కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. లక్షలాది బిల్డింగ్లలో ప్రతి బిల్డింగ్ని ఫైర్ డిపార్ట్మెంట్ విజిట్ చేయడం అనేది డిఫికల్ట్. కానీ చట్టంలో రాసినారు, నేషనల్ బిల్డింగ్ కోడ్లో రాసినారు. చిన్న ప్రికాషన్స్, ఒకటి ఫైర్ అలారం పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవది ఆ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకోవాలి. ఈ చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు ఈ సమస్యను అది. సో అందుకోసమే గత సంవత్సరం దాదాపు 8,000 పైగా మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాము. ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ ప్రతి కాలనీ ప్రతి ఏరియాకి పోయి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది వాస్తవం కాదు. మనం ఈ హైదరాబాద్లో జరిగేటటువంటి ఏ ఫైర్ అయినా కానీ ఆపడానికి సరిపడే ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. అగ్ని ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్నాం. రమేష్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మృతుల సంఖ్యపై ఏమైనా క్లారిటీ ఉందా?
రమేష్ చెప్పండి. అన్నా మృతుల సంఖ్యపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పటికే చార్మినార్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదం సంబంధించి అయితే ఇప్పటివరకు 16 మంది మృతి చెందినట్లయితే తెలుస్తుంది. కానీ ఈ ఘటనలో ఇంకా గాయపడిన వారు ఎవరు, తర్వాత వారికి సంబంధించిన చికిత్స అందిస్తున్న సంబంధించిన వివరాలు అధికారులు అయితే వివరాలు తీసుకున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన అధికారులు అయితే వివరాలు వెళ్లించే అవకాశం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. కానీ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఈ తీవ్రతలోనే ఈ భారీ మంటలు వ్యాపించడంతో తర్వాత పొగలు పాల్గొనడానికి ప్రమాదం సంభవించాలని కూడా అధికారులు తీసుకెళ్లేదు. మొదటగా షార్ట్ సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం సంభవించినట్లయితే పోలీసు అధికారులు అయితే జరిగింది. దీంతో అనంతరం కూడా ధృవీకరించిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరి ఇలాంటి వివరాలు వెళ్తారని కూడా ప్రస్తావన అయితే తెలియాల్సింది. దీనికి సంబంధించి ఇంకా మొత్తం అంటే ఫైర్ కాల్ వచ్చినప్పటి నుంచి తర్వాత ఫైర్ సంబంధించి వాళ్ళు తిరిగి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఫైర్ డీజీ నాయరెడ్డి అయితే వెళ్లించడం జరిగింది. కానీ దీంట్లో కానీ ప్రమాద తీవ్రత చూస్తున్నట్లయితే లోపల ఎలాంటి అగ్నిమాపక రికాన్స్టిట్యూట్ సంబంధించి కూడా తీసుకోకపోవడమే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగిందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కానీ దీంట్లో మొదటగా ప్రమాదం జరిగినప్పుడు తర్వాత ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం సంబంధించి ప్రాంతం సంబంధించి అక్కడే పార్కింగ్ లో ఉన్న వెహికల్ మంటలు వ్యాపించిన తీవ్రతతోనే పొగలు భారీగా అలుముకోవడంతో కూడా వారందరూ కూడా 17 మంది కూడా మొత్తం 4 కుటుంబాలకు సంబంధించి కూడా నిద్రిస్తున్నారు. ఆ నిద్రించి ఆ ప్రాంతంలో పొగలు భారీగా వ్యాపించడంతో కూడా వారందరూ కూడా పొగ పీల్చడం తర్వాత ఊపిరి ఆడకపోవడంతో కూడా వారి నిశాక స్థితిలోకి జారుకోవడం జరిగింది. అప్పటికే సహాయక చర్యలు చేపట్టడానికి అగ్నిమాపక సిబ్బంది అధికారులు అయితే ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఘటన స్థలానికి చేరుకొని ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా ప్రయత్నం మొదటగా వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ గోడ రంధ్రం చేసి లోపలికి వెళ్ళి అక్కడున్న వారిని కాపాడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తం వివిధ ఆసుపత్రికి తరలించి వారిని అయితే చికిత్స అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు బతుకోవచ్చు అన్న ఒక ఆశ అయితే మొదటగా ఉన్నది. కానీ అధికారులు ధృవీకరించడం జరిగింది. ఊపిరి మొత్తం పొగ పీల్చుకోవడంతో కూడా ఊపిరి ఆడక వాళ్ళు మృతి చెందినట్లయితే అధికారులు ధృవీకరించినట్లయితే తెలుస్తుంది. కానీ ఈ మృతులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వేసవి సెలవులు కావడంతో కూడా హాలిడేస్ గడుపుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఇక్కడ జ్యువెలరీ షాపు మనం ఎక్కడైతే ఘటన స్థలం ఉన్నామో మొదటగా కింద G+2గా ఇది ఉంటుంది. దీంట్లో మొదటగా కనిపించేది మాత్రం G+1గా ముందు భాగం కనపడుతుంది. వెనక భాగం అయితే G+2గా ఉంటుంది. మొత్తం ఈ దీంట్లో 4 సంబంధించి కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో? ఈ 4 గంటలకి ఇది జరిగింది. ఇప్పుడు 6 o'clock వరకు మొత్తం ఫైర్ ఇంజన్ అన్నీ వచ్చినాయి. ఏంటంటే ఒక పిల్లగాడు ఉన్నారు, 3-4 మెంబర్స్కి తీసుకొని వచ్చాడు. మిగతా అన్నీ కూడా వచ్చాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండే 17-20 మెంబర్స్ ఉండే లోపల. వాళ్ళకి హెల్ప్ చేయాలని 2-3 మనుషులు మళ్ళీ పోయారు, వారు రాలేదు. అందరికీ ఇప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి ఇదే జరుగుతుంది, ఏం చేయలేరు. ఇప్పుడు అన్నీ పోయింది. మంటల తీవ్రత ఏ విధంగా ఉంది? మంటలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు మీరు చూసినప్పుడు? నేను వచ్చినప్పుడు 6 o'clockకి ఏం లేదు, అన్నీ ఫైర్ ఇంజన్ వెళ్తుంది. ఫైర్ ఇంజన్ వాళ్ళు అన్నీ అది చేస్తున్నారు. నేను వచ్చినప్పుడు అన్ని ఫైర్ ఇంజన్ వాళ్ళు లోపలే ఉన్నారు. మళ్ళా అక్కడ ఒక అది ఉంది, మనుషులు ఉన్నారా అందుకని మొత్తం బిల్డింగ్ బ్రోక్ చేసినాం. పోయినాం 2-3 మనుషులు, ఏం చేయలేం. మళ్ళీ ఒక నాంపల్లి నుంచి ఒక 3-4 అబ్బాయిలు వచ్చాడు. వాళ్ళు ఏం వేసుకోలేరు, అందరూ లోపల వెళ్ళి అందరికీ తీసుకొని వచ్చారు. అందరికీ హాస్పిటల్ పంపించారు. ఇప్పుడు దాకా ఏం రాలేదు ఇన్ఫర్మేషన్. ఒక 7-8 చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 7-8 పెద్దలు ఉన్నారు, అంతే. పోయినప్పుడు ఎవరు హోస్టల్లో లేరు. ఇప్పుడు వీరు తీసుకువెళ్ళారు కదా హాస్పిటల్లో, ఎవరు హోస్టల్లో లేరు.
ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు హాస్పిటల్ నుంచి, మేము కూడా ఇక్కడే ఉన్నాం, అదే చూస్తున్నాం, అన్నీ అందరు వచ్చాడు. ఇది ప్రస్తుతం అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే మొదటగా తీవ్రత ఎక్కడైతే విద్యుత్ షాక్ తగలడం జరిగిందో అక్కడ మొదటగా మంటలు వ్యాపించి తర్వాత అక్కడ కంపోజర్ పేలినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ నుంచి మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న బైకులు పూర్తిగా అంటుకోవడంతో కూడా అంటుకున్న తర్వాత ఆ పొగలు అలుముకొని తర్వాత పొగలు మొత్తం కూడా ఇంట్లోకి పోవడంతో కూడా ఈ తీవ్రత భారీగా పెరిగిందని చెప్పవచ్చు. కానీ హైదరాబాద్ నగరంలో 16 మంది అగ్ని ప్రమాదాలకు సంబంధించి కూడా చనిపోయారు అనేది కూడా ఇప్పుడు ఒక తీవ్ర కలకలం అయితే రేపుతుందని చెప్పవచ్చు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 3 అగ్ని ప్రమాదాలకు కూడా పదుల సంఖ్యలో కూడా మృతుల సంఖ్య ఉన్నది. కానీ ఇప్పటికీ ఈ ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని అగ్నిమాపక అధికారులు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే హైదరాబాద్లోని పాత బస్సు ఏరియా ప్రాంతాలకు సంబంధించి కూడా మరి ఇరుకిరుకు గల్లులు ఏవైతే ఉంటాయో ఆ గల్లులకు సంబంధించి కానీ భవనాలకు సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే అధికారులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాటిని పాటించకపోవడంతో కూడా ఇంత పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి కూడా ఆ చర్యలు చేపడతాము. ఎవరైతే ఇలాంటి సమయంలో అధికారులకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఆ వివరాలు సేకరించి తర్వాత వాటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ఘటన స్థలంలో మొదటగా ఫైర్ అధికారుల నుంచి తర్వాత ఇప్పటికే ఫైర్ కానీ ఎలక్ట్రిక్స్ కానీ తర్వాత రెవెన్యూ అధికారులతో పూర్తి స్థాయిలో ప్రాథమిక వివరాలు సేకరించిన తర్వాత దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరంగా పోలీసు అధికారులు అయితే చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఘటన స్థలం చేరుకొని వివరాలు కూడా సేకరించారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఘటన పైన కూడా ఇప్పటికే ప్రధానమంత్రి కూడా స్పందించడం జరిగింది. ఆ మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా 2 లక్షల ఎక్స్రేస్ చేపట్టించడం తర్వాత గాయాల పాలైన వారికి 50,000 కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవడానికి వారికి ఎలాంటి న్యాయం చేస్తే న్యాయం జరుగుతుంది దానిపైన కూడా హామీ ఇస్తామని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో కూడా వెళ్లించారు. కానీ ఈ ఘటన నిజంగా ఒక దురదృష్టకరమైనదని చెప్పవచ్చు. 16 మంది నిద్రలోనే మృతి చెందిన ఘటన అయితే జరిగిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి ఉదయం నుంచి కూడా దాదాపు 50 మందికి పైగా కూడా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. తర్వాత 11 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే లోపలికి వెళ్ళి ఆ అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేయడానికి వారిని ప్రాణాలు కాపాడడానికి అయితే ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఈ ఘటన పైన ఏదేమైనా కానీ ఇది ప్రమాదంతో జరిగిందా లేదా ఇంకా వేరే కోణాలతో జరిగిందన్న కూడా ఆ వివరాలు అధికారులు స్పష్టమైన వివరాలు సేకరించిన తర్వాతనే ఒక నివేదికను కూడా తయారు చేసే అవకాశం ఉంది. నగరంలో మొదటిసారి ఒక అగ్ని ప్రమాదంలో దాదాపు 16 మంది చనిపోయారు అనేది కూడా మొదటిసారి అని కూడా తెలుస్తుంది. కానీ ఈ ఘటన పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్యలు తీసుకోవడానికి కూడా అగ్నిమాపక సిబ్బంది కానీ ఉన్నతాధికారులు కూడా ప్రణాళికను కూడా సిద్ధం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే తాజాగా జరిగిన అంటే వారం కింద జరిగిన ప్రమాదం సంబంధించి కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది పాత బస్సు సమీపంలోనే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో రిస్క్ చేసి అంటే రోబోటిక్ సంబంధించి కూడా యంత్రాన్ని వాడి తర్వాత అక్కడ రోబోటిక్ పంపించి ఆ లోపల వారిని ఎవరైతే చిక్కున్నారో వాటి ద్వారా అధికారులు అయితే వారిని అయితే కాపాడడం జరిగింది. వారిని అయితే కాపాడడం జరిగింది. అదేవిధంగా యంత్రాలను కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తర్వాత అగ్నిమాపక ఏదన్నా పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదాలు సంబంధించినట్లయితే ఖచ్చితంగా వాటి తగ్గ ఏర్పాట్లు చేసుకోవడం తర్వాత వాటిని సురక్షితంగా కాపాడే విధంగా కూడా ఆధునిక టెక్నాలజీని కూడా ఇప్పటికే ఉపయోగిస్తున్నామని చెప్పి కూడా అగ్నిమాపక అధికారులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు ప్రజలు కూడా తమకు ఇచ్చిన సూచనలు కానీ సలహాలు కానీ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏదన్నా చిన్న తప్పుదలతోనే పెద్ద మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని కూడా అధికారులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఫైర్ అధికారులు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో అదే ఇన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ పాటిస్తూ తర్వాత మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జరిగింది. కానీ ఈరోజు జరిగిన ప్రమాదాలు
మొదటగా ఎక్కడైతే షాక్ సర్క్యూట్ జరగడం జరిగిందో అక్కడ షాక్ సర్క్యూట్ దగ్గర అంటే తరచుగా అనేక సార్లు కూడా ఆ ప్రాంతంలో కూడా షాక్ సర్క్యూట్ జరుగుతున్నట్లు కూడా ప్రాథమిక అధికారులు గుర్తించడం జరిగింది. కానీ ఆ షాక్ సర్క్యూట్ జరుగుతున్నప్పుడే దాన్ని మంచిగా అంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ఆ షాక్ సర్క్యూట్ జరగకుండా ఏర్పాటు చేసుకుని ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరగకపోవచ్చు అని చెప్పి కూడా అగ్నిమాపక అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఈ ఘటనలో అధికారులు దర్యాప్తు తర్వాత తప్పిదం ఎవరిది, దర్యాప్తుకు సంబంధించి కూడా వివరాలు ఏంటిది అనేది కూడా చూడాల్సింది. ఇప్పటికే సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా ఇటు ఘటన స్థలానికి అయితే చేరుకుంటున్నారు. అందరూ కూడా చిన్న వయసు పిల్లలు, తర్వాత మహిళలు, వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఒకే కుటుంబం సంబంధించిన కూడా 16 మంది కూడా ఉన్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఘటనలలో ఈ చనిపోయిన విషయాన్ని కూడా అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా ప్రస్తుతం అయితే ధృవీకరించిన పరిస్థితి అవుతుంది. కానీ వైద్యులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది వారి ఊపిరి ఆడక ఎక్కడైతే పొగ మొత్తం అలుముకొని తర్వాత ఆ పొగ పీల్చుకోవడంతో కూడా నిశాయక స్థితిలో ఉండి వాళ్ళు దాదాపు ఇక్కడికి ముగ్గురు అయితే మృతి చెందినట్లయితే ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. మిగతా వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొంది కూడా మృతి చెందినట్లయితే. కానీ ఈ ఘటనలో ఓవరాల్గా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఎలాంటి విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయి అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. पानी